మందకృష్ణ గారు, మీరు మహర్లకు ప్రతినిధినా? ఎన్నాళ్ళండి అబద్ధాలు చెప్పుకుంటే ఇంకా తిరిగేది మీరు? ఈ 30 ఏళ్లలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిల్లో, దాంట్లో అతిపెద్దదంటే అతిపెద్ద అబద్ధం మీరు మహర్లకు ప్రతినిధి అని. నలుగురు బీజేపీ వాళ్ళను లీడర్లను తీసుకొని వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడితే సామాజిక వర్గం మొత్తం మీతోనే ఉన్నదని అనుకుంటున్నారా మీరు? మీకు గతం గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు, అదే మీ గాడ్ ఫాదర్, వర్గీకరణకు నేను సమ్మతమే అని చెప్పి పెద్ద మాదిగనై నేను పాదయాత్ర చేపడతా అని చెప్పి పాదయాత్ర చేస్తున్న రోజులల్లా బైంసాల పాదయాత్ర చేస్తుంటే మహర్లు దాడి చేయలేదా మీ గాడ్ ఫాదర్ మీద? గుర్తులేదా? ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఇప్పటికీ వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీకు జరిగిన ఘటన ఒకటి, ఇందిరావెల్లిలో మీరు సభ పెట్టేది కదా, సభ పెడితే మహర్లు వచ్చి మిమ్మల్ని తన్నలేదా? మీరు పారిపోయారు కదా సభ నుండి. ఇప్పుడు మీరు వాళ్ళకి ప్రతినిధి. అబద్ధాలు ఎందుకు ఆడతారండి? అంతెందుకు, మొన్న మేము మాల సింహగర్జన పెట్టుకున్నప్పుడు మా ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాద్ నుండి వచ్చింది ఎక్కువ మహర్లే, చాలామంది మహర్లు వచ్చారు. మీకు తెలియదు అనుకుంటా. మీకు ఇంకో విషయం, ఇప్పుడు మీతో గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి కొట్లాడతాను చూడండి, దిగంబర్ కాంబ్లే గారు, తను కూడా మహరే. అతనికి భయపడి మీరేమన్నా ఎదుర్కోలేక వాళ్ళకు ప్రతినిధి అని చెప్పుకుంటున్నారా? ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు మహర్లకు ప్రతినిధి అంటున్నారు కదా, మహర్లున్న బెల్ట్కి వెళ్ళి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి తన్నులు తినకుండా రండి. మీరు తన్నులు తినకుండా వస్తే మీరు చెప్పుడు కాదు, మీరు మహర్ల ప్రతినిధి అని ప్రకటిస్తాం. అంతేగాని ఎన్ని రోజులు ఇలాగా అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం? మీరు ఆ ప్రెస్ మీట్తో వెళ్ళిపోతుంది. తన్నులు తినకుండా వస్తే మేమే ప్రకటిస్తాం మిమ్మల్ని.